Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్స్ తో పాటు కోచింగ్ సెంటర్స్ గురించి మాట్లాడు. ఈ కోచింగ్ సెంటర్స్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి కోచింగ్ సెంటర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ పీపుల్ దానికి ఎన్రోల్ అవుతారు, గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారు. మనం ఇందాక మాట్లాడిన టాపిక్లో జాబ్, ప్రైవేట్ జాబ్స్, ఈ స్ట్రెస్లు, ఫైనాన్షియల్ ఇది ఇండిపెండెన్స్ ఇవన్నీ ఉన్నారు కదా. ఒకవేళ గవర్నమెంట్ జాబ్తో కంపేర్ చేసుకుంటే ప్రైవేట్ జాబ్ ఇంత స్ట్రెస్ ఉన్నాయి కదా, మరి గవర్నమెంట్ జాబ్ మీద మీ టేక్ ఏంటి? సారీ కాదు, బిగ్గెస్ట్ ట్రాప్ సార్. ఇప్పుడు ప్రైవేట్ జాబ్లో కొన్ని డిసైడ్, నేను ఎక్కడ పని చేస్తా, నేను కంపెనీ మారుతా, ఇండస్ట్రీ మారుతా అన్నీ చెప్తున్నాం. ప్రైవేట్ జాబ్ ఇస్ అండర్ ఎవర్ కంట్రోల్. గవర్నమెంట్ జాబ్ ఎక్కడ కంట్రోల్ ఉంది? అసలు ఎంత దేశం వెనకబడడానికి కారణమే ఈ గవర్నమెంట్ జాబ్ అనే ట్రాప్. ఓకే, జాబ్ వచ్చినప్పుడు ఎవ్వడు హ్యాపీ లేడు. అట్లీస్ట్ 90% పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ. అది కొట్టడానికి ప్రయత్నించే వాళ్ళు అందరూ, ఈ ప్రయత్నంలో అడ్డుపడే వాళ్ళు ఎవరు, ఇటు ఉన్న వాళ్ళు ఎవరు. చాలా పెద్ద స్టేట్మెంట్ మీరు ఇచ్చింది. పెద్ద స్టేట్మెంట్ ప్రాక్టికల్. ఇప్పుడు మీరు వచ్చేప్పుడు ఇద్దరు కూర్చున్నారు కపుల్స్. ఆయన రైల్వేలో ఇంజనీర్ 9 yearsగా చేస్తున్నాడు. ఫస్ట్ ఐటీ ఎంప్లాయ్, ఇందాక వాళ్ళ వైఫ్ ఐటీ ఎంప్లాయ్, ఆయన ఐటీ ఎంప్లాయ్. అది రైల్వేలో జాబ్ వచ్చిన ఇంజనీర్గా జాయిన్ అయ్యాడు. ఇప్పుడే హెల్త్ పాడవుతుంది అక్కడ ఆయనకి, ఫీల్డ్ యాక్టివిటీస్ వల్ల. ఇప్పటికే 1 lakh సాలరీ. నేను 9 years చేశాక ఇప్పుడు ఆయన జాబ్ మేనేజ్ ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు వెనకపోతే ఐటీ జాబ్ రాదు, గ్యాప్ వల్ల. యాక్చువల్గా ఈజ్ మోర్ టాలెంట్. వాళ్ళిద్దరు క్లాస్మేట్స్, వైఫ్ అండ్ హస్బెండ్స్. హీజ్ మోర్ టాలెంటెడ్. అప్పుడు కూడా ప్యాకేజ్ ఎక్కువ ఉండేది. ఇంట్లో వాళ్ళ ఇష్టం మేరకు గవర్నమెంట్ జాబ్ అటెంప్ట్ చేస్తే వెళ్ళిపోయాడు. ఇప్పుడు కెరియర్లోనే ఇప్పుడు మొత్తం వెనకబడిపోయాడు. ఇప్పుడు అది మానదాన్ని ఫిక్స్ అయిపోయి ఇంకా ఆగడు ఆయన. ఆయన హెల్త్ పాడైపోయింది, మానేస్తాడు. వెనక్కి వెళ్తే ఐటీ జాబ్ రాదు, ఏం చేయాలి? ఇప్పుడు ఆయనతో పాటు చేసిన వాళ్ళందరికేమో 40 lakhs 50 lakhs ప్యాకేజ్కి వెళ్ళారు. అంటే ఈయనేమో 1 lakh per month. దానికి చాలా అవర్స్ పనిచేయాల్సి వస్తుంది సార్. ఈవినింగ్ 8 అయిపోతుంది, నాకు వచ్చే లోపల పిల్లలతో ఆమెకి ఇబ్బంది అయిపోతుంది, నేను టైం స్పెండ్ చేయాలని బాధపడుతున్నారు. ఇప్పుడు రానప్పుడు మీరు వన్ సైడ్ చూస్తున్నారు. వస్తే సెక్యూర్ జాబ్ అని. ఎక్కడ సెక్యూర్ ఉంది? స్ట్రెస్ ఎంత ఉంది, ఇన్కమ్ ఏముంది? ఈయన వచ్చినోడు మరి రాకుండా దానికోసం 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు ప్రయత్నించినోడికి వయసు వెళ్ళిపోయింది, జుట్టు వెళ్ళిపోయింది, ఇంకెవడ పిల్లలు ఇవ్వడు, ఊర్లో వీళ్ళ పేరెంట్స్ సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. ప్రైవేట్ జాబ్ ఇవ్వడు, ఎంత జీవితం నాశనం అయిపోతాయి సార్. అన్ని ఏదో ప్రయత్నం తప్పలేదు. 1-2 years, మ్యాక్సిమం 3 years, 6-7 years దండయాత్రలు చేస్తే అవ్వట్లేదు. తర్వాత ఇటు అటు ప్రైవేట్లో ఎంట్రీ దొరకదు. ఇప్పుడు నీకు సొసైటీలో రెస్పెక్ట్ పోతుంది, వయసు ఎరిగిపోతుంది, ఇన్కమ్ లేదు, పేరెంట్స్ తలదించుకుంటున్నారు. అంటే ఇక్కడ ప్రాబ్లం కూడా వచ్చిన వాళ్ళని చూసి లైఫ్ స్టైల్ బాగుంటుందని అనుకుంటున్నారు తప్ప రానోళ్ళ పరిస్థితి ఏంటని ఎవరు మాట్లాడట్లా. రానోళ్ళు ఇంతమంది చాలా ఉన్నాయి సార్. వచ్చిన వాళ్ళు ఎవరు హ్యాపీ లేరు సార్. ఒక పోస్టింగ్లో ఒక లొకేషన్లో IAS IPS యావరేజ్ టెన్యూర్ ఇస్ 1.5 years ఇండియా మొత్తంలో ఒక లొకేషన్లో. ఇక నువ్వు ఆనెస్ట్ ఆఫీసర్ అయితే 6 నెలలకి 3 నెలలు కూడా కావచ్చు. అంతే. ఎవ్రీ 1.5 years తర్వాత నీ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుందో నువ్వు తెలనప్పుడు ఇంకేంది నువ్వు ఇచ్చింది ఫ్యామిలీకి? వాట్ ఈస్ దట్ యువర్ డెలివరింగ్ టు యువర్ ఫ్యామిలీ? మనమంతా ఇటు సైడ్ చూసి అందరూ సెల్యూట్ చేస్తారు, పవర్ ఉంటుంది అంటున్నాం. నేను ఒక ఆవిడ వచ్చారు, గ్రూప్ 2 ఆఫీసర్, డిప్యూటీ ఆఫీసర్. సేమ్ స్టోరీ, మనం చెప్తాం, అందరం చెప్పదు కానీ. ఓకే, ఇప్పుడు మనం అంతా చూసి పవర్ అనుకుంటున్నాం. వాళ్ళతో మీరు ఒక 3 days తిరగండి, మీకు అర్థమైంది వాళ్ళ లిమిటేషన్స్ ఏంటని. వాళ్ళ లిమిటేషన్స్ ఏంటనేది అర్థమైంది మీకు రేపటి రోజు. మనం ఇటు సైడ్ అనుకున్నాం. అందుకే నేను ఏమంటే, నేను ఇంతకుముందు చెప్పేది గ్యాప్ ఇయర్ కాన్సెప్ట్ అని ఒకటి చెప్పాను. బిఫోర్ చూసింగ్ ఏ స్పెషలైజేషను ఒక 1 year కిడ్నీ వదిలేయండి. ఇప్పుడు డాక్టర్ చేస్తా అన్నవాడిని, ఓకే నువ్వు చేసాక లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి డాక్టర్తో ఒక 1 week ట్రావెల్ చేయి. లైఫ్ ఏంటి, ఇన్కమ్ లెవెల్స్ ఏంటి, స్ట్రెస్ లెవెల్స్ ఏంటి, ఇది తెలిస్తే దెన్ యూ విల్ బి, అంటే నా మెచ్యూరిటీ వస్తుంది, నువ్వు ఫాలో చేసుకుంటాం. సిమిలర్లీ గవర్నమెంట్ జాబ్లో కూడా అంతే. ఒకసారి చూడండి కదా వాళ్ళ లైఫ్లో ఎంత హ్యాపీనెస్ ఉంది. మనం సెక్యూరిటీ ఒకటే చూస్తున్నాం. అసలు స్ట్రెస్ లెవెల్స్ ఏంటి, ట్రాన్స్ఫర్లు ఏంటి, పిల్లల్ని ఎలా మేనేజ్ చేస్తాడు, ఎన్ని స్కూల్ మారుస్తాడు. ఒకవేళ పొరపాటున వైఫ్ వర్కింగ్ అయితే ఈయన గురించి ఆమ్ బ్రేక్ తీసుకోవాలి. ఐ సీన్ విత్ మై కజిన్స్ ఇదే ప్రాబ్లం. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, బ్యాంకింగ్ జాబ్లు అంతే ఉన్నాయి. అసలు గవర్నమెంట్ జాబ్ అంటేనే నేను చూసి మీరు ఇందాక అన్నట్టు మా ఫ్రెండ్స్ కూడా బ్యాంకింగ్ జాబ్స్లో మేనేజర్స్ ఉండేవాళ్ళు కూడా జాబ్ రిజైన్ చేద్దాం ఆలోచనలు ఉన్నారు వాళ్ళు. మళ్ళీ అది లాక్కోలేరు, పీక్కోలేరు. స్ట్రెస్ జాబ్ చేపిస్తున్నారు, క్రాస్ సెల్లింగ్ చేయమన్నారు. ఒక బ్యాంక్ మేనేజర్కి హెల్త్ పాలసీలు చెప్పారు, అమ్మటం ఓకే అమ్ముతాడు 2-3 పాలసీలు, సేమ్ పిన్ కోడ్లో అమ్మంటున్నారు. సేమ్ పిన్ కోడ్ సార్, ఆడు ప్రీమియం కట్టినా వాడు తీసుకోడు సార్ అంటాడు. సేమ్ పిన్ కోడ్లో అమ్మంటారు. ఈరోజు ప్రజలకు అమ్మితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రెన్యువల్ అంటారు. సార్ ఎక్కడవుతుంది సార్? మా రోల్ ఏంటి, మేము అనుకున్నది ఏంటి? నా ఫ్రెండ్స్ అంతా ఫెయిల్ అయ్యి రావట్లేదని అటు వెళ్ళిన వాళ్ళు మంచిగా సంపాదిస్తున్నారు, ప్రైవేట్ జాబ్లోకి వెళ్ళిన వాళ్ళు. నేను ఇటు వచ్చి ఇరుక్కుపోయాను సార్ అన్నాడు. ఎక్కువ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, వీళ్ళు గ్రూప్ 2 కొట్టేశారు, కమర్షియల్ లక్స్ ఆఫీసర్లు, డిప్యూటీ అన్నీ కొట్టారు. ఆడికి వెళ్ళాక ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. గ్రోత్ ఫ్యాక్టర్లో కూడా రెండింటికి డిఫరెన్స్ చాలా ఉంటుంది. అసలు గ్రో ఉండదు సార్. నువ్వు ఏదంటారు కదా,
కూర్చొని దంచినా ఎగిరి దంచినా అవే అన్నట్టుగా ఎక్కువలే. నువ్వు ఏం చేసినా పిఆర్సీ అప్పుడే నీకు పెరుగుతుంది. నువ్వు ఏం చేస్తే ఎవడు ఏం మా అంటే ఆగస్ట్ 15కి ఒక అవార్డు ఇస్తారేమో, బెస్ట్ ఎంప్లాయర్, బెస్ట్ ఇది అది ఇది. కానీ పర్సనల్ లైఫ్లో చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు వాళ్ళు. పిఆర్సీ వచ్చినప్పుడు మారుతుంది అందరికి ఒకటే, అంతే. నువ్వేమో గొప్ప చేసిన బ్యాచర్ నీకు ఎక్కడ సరిపోతాయి సార్ అవి పాపం జీతాలు. సరే జీతాలు సరిపోతాయి అనుకోండి, సరిపెట్టుకుంటారు. కానీ ఈ ట్రాన్స్ఫర్లు ఏంటి? ఒక స్కూల్ నువ్వు పర్మనెంట్గా ప్లాన్ చేయలేవా కిడ్స్ కదా? అది అసలు మీరు ఏది అవ్వాలనుకుంటున్నారో ఆ పొజిషన్లో ఉన్నోడిని కూర్చోబెట్టి అడగండి సార్, హానెస్ట్గా చెప్పరా అన్నయ్య, అరే నువ్వు నా మీద నీ పిల్లల మీద చెప్పరా, ప్రామిస్ చేసి చెప్పు నాకు అసలు ఏంటి, నువ్వు హ్యాపీనా, హౌ హ్యాపీ యు ఆర్ అడగండి. తర్వాత నిర్ణయం తీసుకోండి. మనం చెప్తే మీరు డిస్కరేజ్ చేస్తున్నారంటే ఎవరిని, నాకేంటేం వస్తుంది డిస్కరేజ్ చేస్తే. ఇదంతా ఎక్కడ నేను చేశాను, నా చేయలే కదా. చేసిన వాళ్ళతో ఒక 100 మందిని కలిసాక వాళ్ళ కష్టాలు విన్నాక, అరే ఇంత టఫ్ ఉందా, మీరు చెప్తారు లంచాలు వేస్తారు, అంత ఈజీ ఎట్లా లంచం తీసుకోవటం ఈరోజు ఏరి పడేస్తున్నారు అక్కడెక్కడ. లంచాలు తీసుకుంటారు, మీకు ఏం తెలుసు ఎంత వస్తుంది. ఇదే దురాశ. ఆ రోజులు పోయినాయి, దోస్ డేస్ ఆర్ గాన్. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా డిఫికల్ట్ అవుతుంది. అక్కడ ఏం బెనిఫిట్స్ ఏమున్నాయి, ఓల్డ్ పెన్షన్ లేదు, న్యూ పెన్షన్, ఎన్పిఎస్, అదే నువ్వు కట్టుకున్న ప్రైవేట్ జాబ్లో అయిపోతుంది. ఆయన 25 ఏళ్ళకి 28 ఏళ్ళకి జాబ్ ఎక్కి 60 ఏళ్ళ దాకా చేస్తే సంపాదించే శాలరీ అదే నువ్వు అసలు ఆ జాబ్ కొట్టినంటే స్కిల్ వాడు, అదే స్కిల్తో ప్రైవేట్ సెక్టర్ వెళ్తే నెక్స్ట్ 15 ఇయర్స్లో సంపాదిస్తావు. ఆయన 30 ఏళ్ళ జీతం, దాన్ని ఇన్వెస్ట్ చేస్తే నీకు 80 చేస్తే అదే అవుతుంది కదా. అట్లీస్ట్ పిల్లలకి నువ్వు ఒక స్టెబిలిటీ ఈ స్కూల్ అని డిసైడ్ చేస్తావు కదా. ఈ ఇల్లు ఈ స్కూల్ పర్మనెంట్గా నువ్వు ఎంతమంది లేరు ప్రైవేట్ సెక్టర్లో ఎవరు మనం ఆల్రెడీ డిసైడ్ చేస్తారు. ఈ స్కూల్ పక్కన ఇల్లు తీసుకొని జాబ్కి వెళ్ళి వస్తారు కదా. యూ హ్యావ్ చాయిస్. జాబ్ సెక్యూరిటీ అని మాట్లాడతారు కదా గవర్నమెంట్ జాబ్లో. ఈ ప్రైవేట్ గవర్నమెంట్లో కూడా ఎక్కడ ఉంది ఆ సెక్యూరిటీ? ప్రైవేట్లోనే నీకు ఆప్షన్స్ ఉన్నాయి, అట్లీస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. ప్రైవేట్లో గ్రోత్ ఉంది, స్కిల్ సెట్ పెంచుకొని ఇంప్రూవ్ అవడానికి స్కోప్ ఉంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ సెక్టర్లో వాళ్ళని ట్రావెల్ చేయడానికి కూడా ఎలా చేయరు సార్, వాళ్ళు పాస్పోర్ట్ మీద బయటికి ట్రావెల్ చేయడానికి దే నీడ్ అప్రూవల్, పర్మిషన్. ఇంకా కొన్ని లీగల్ వీటిలో అయితే ₹1,00,000 పైన ప్రాపర్టీ కొనాలంటే కూడా యూ నీడ్ టు టేక్ గవర్నమెంట్ అప్రూవల్. అవునా? ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొన్ని ఇట్లో యువర్ నాట్ అలౌడ్ సోషల్ గ్యాదరింగ్స్ ఇవన్నీ కూడా ఉండకూడదు అంటారు. వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్పుకోలేరు కదా పబ్లిక్గా. మనం చూసి వాళ్ళు అటైర్ ఇన్ జాబ్ చూసి మా ఎంత రెస్పెక్ట్, ఎంతమంది దండాలు పెట్టేస్తున్నారు అనుకుంటాం. నో, లైఫ్ ఈజ్ నాట్ లైక్ దట్. ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ స్ట్రిక్ట్లీ డిసైడెడ్, ఒకప్పుడు డాక్టర్ ప్రతి ఒక్కరు పిల్లల్ని డాక్టర్ చేశారు కదా. ఇప్పుడు డాక్టర్స్ పిల్లల్ని డాక్టర్ కావద్దంటారు. నేను పర్సనల్గా మొన్న ఈ మధ్య కలిసిన చాలా మంది డాక్టర్స్ కూడా అసలు బయట వెళ్ళి సెటిల్ అయిపోమని చెప్తున్నాం, అసలు ప్రొఫెషన్లోకి రావద్దని చెప్తున్నారని చాలా రినోవ్డ్ డాక్టర్స్. బయటికి వెళ్ళి ఎంబీఏ చేపిస్తున్న హాస్పిటల్ మేనేజ్ తీసుకొచ్చి హాస్పిటల్ మేనేజర్ అన్నారు కానీ డాక్టర్స్ని మేనేజ్ చేయి. హాస్పిటల్స్ ఉన్నాయి సార్, వాళ్ళ పిల్లల్ని తీసుకురావట్లేదు వాళ్ళు, తీసుకోవట్లా. థింగ్స్ ఆర్ చేంజింగ్. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి గైడ్ చేయగలుగుతున్నారు. మనకి ఏం తెలియదు కాబట్టి మనం అది బాగుంది అనుకుంటాం కదా. అది గవర్నమెంట్ జాబ్స్ అయితే చాలా కేర్ఫుల్ ఉండాలి. అన్నెసర్లీ చాలా ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నారు, మనీ వేస్ట్ చేస్తున్నారు, టైం వెనక్కి రాదు, కెరీర్ వెనకబడతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. 8 ఏళ్ళు 6 ఏళ్ళు ప్రయత్నాలు చేసి ఏం చెప్పుకుంటాడు, ఏమని ఫేస్ చేస్తారు సొసైటీని? అది ఎంత స్ట్రెస్ బిల్డ్ చేస్తుంది. చాలా డెడికేట్గా ప్రిపేర్ అవుతారు. ఐ హావ్ సీన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్స్లో లిటరల్లీ ప్రిపరేషన్ ఉన్నప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదని సిన్సియర్ ప్రిపేర్ గుండు గీసుకొని ప్రిపేర్ అవుతుంది. నో డిస్ట్రాక్షన్, టైం వేస్ట్ అని, హెయిర్ దాని ఇదంతా ఎక్కడ అని హెయిర్ కట్ చేసుకొని ప్రిపేర్ అవుతున్న అమ్మాయిలు ఉన్నారు. ఓన్లీ డిస్ట్రాక్షన్ ఉండకూడదని అంత చేస్తే కూడా మిస్ అయిపోతుంది. అంటే అక్కడ ఉన్నాయి ఎంత కాంపిటీషన్ ఎంత. ఇట్స్ నాట్ దట్ నువ్వు ఫిట్ కాదని కాదు కదా, ఆ ఉన్న కాంపిటీషన్ ఎక్కడ కొడతావు. నా దగ్గర ఉన్నారు ఫస్ట్ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి గ్రూప్ 2 వచ్చిందని ఇది మానేసి గ్రూప్ 2 కొట్టి ఇప్పుడు అది కూడా దాన్ని చూసే వాళ్ళు ఉన్నారు. కమర్షియల్ ట్యాక్స్లో వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టి ఇప్పుడు ఒకళ్ళు మానేసి ఐటీకి వెళ్ళిన ఉన్నారు. అది చూసాం కాబట్టి చెప్తున్నాం, చేసి కాదు. సో ఇది ఫస్ట్ మీరు అవ్వాలనుకున్న దానికి అది అయిన వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, దాంట్లో సాధక బాధకాలు తెలుసుకోండి, దెన్ యూ టేక్ యువర్ కాల్, దెన్ దట్స్ ఎ రైట్ కాల్. అది